హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే నా వీడియోస్ అన్నీ చూడండి. ఇక్కడ వచ్చేసి మనం అరిసెల పాకం పట్టుకోవడానికి బెల్లం పాకం అరిసెలు చేసుకోవడానికి పాకం పట్టుకోవాలి. ముందు ఇదిగో ఇక్కడ చూస్తున్న కప్పు నిండా బెల్లం తీసుకున్నా. నేను అక్కడున్న కప్పుతోటి దాని నిండా బెల్లం తీసుకున్నా. అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ తీసుకున్నా. అదే కప్పుతోటి మనం ఏ కప్పుతోటి అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ తీసుకొని గంటి పెట్టి తిప్పుకుంటూ తీగ పాకం వచ్చిందాక బెల్లం పాకాన్ని ఉడకనివ్వాలా. ఇక్కడ వచ్చేసి చిన్న రోలు తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని తేమ లేకుండా చేసుకొని దానిలో యాలక్కాయలు 5-6 బాగా దంచి వేయాలా. ఆ పాకంలో బెల్లం పాకంలో వేసేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకుంటేనే యాలక్కాయలు బాగా వాటి స్మెల్ బాగా వచ్చిద్ది. అందుకని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఇక్కడ బెల్లం పాకంలో వేసేసుకోవాలి. యాలక్కాయ పొడి బెల్లం పాకంలో వేసేసుకొని యాలక్కాయ పొడిని మంచి వాసన వస్తుంది, సువాసన బాగుంటుంది. ఈ బెల్లం పాకంలో అప్పుడప్పుడు గంటి పెట్టి తిప్పుకుంటూ తీగ పాకం వచ్చేంత వరకు చూసుకుంటూ ఉండాలి. నీళ్ళల్లో పాకం వేస్తే మనము ముద్ద అయిందంటే పాకం వచ్చినట్టు, ముద్ద కాకుండా కరిగిపోతుంటే ఇంకా రాలేదని అర్థము. అలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వేసుకొని చూసుకుంటూ ఉండాలి. వదిలేస్తే మళ్ళీ ముదిరిపోద్ది. అందుకని దగ్గరుండి ఇట్లా చూసుకుంటూ తీగ పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి. అదిగోండి కరిగిపోతుంది వాటర్లో వేయంగానే. ఇట్లా బాగా తిక్కుగా పాకం వచ్చేంత వరకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ చేసుకోవాలి. అదిగోండి రాలేదు ఇంకా. మనం కప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ పోసుకున్నాం కదా, మనకి 3 కప్పులు పిండి పట్టిద్ది. మేము కొద్దిగా చేసుకుంటున్నాం, ఎందుకంటే మా పిల్లలకి జలుబులు చేస్తాయి అని చెప్పి మోయినంగా చేసుకుందామంటే అందుకని చెప్పి కొన్ని అరిసెలు మాత్రమే చేసుకున్నాం. ఎక్కువ చేసుకోకుండా మా వర్క్ అనే చేసిన. పిల్లలు తింటారు, పిల్లలకు జలుబు చేస్తుంది. అందుకని అదిగోండి పాకం వచ్చేసింది. అదిగోండి అట్ట వచ్చేసింది కదా. ఇంక వెంటనే పొయ్యి మంచి దించేసుకొని పప్పు గుత్తి పెట్టి కానీ తెడ్డు పెట్టి కానీ అట్ట పాకంలో పిండి దోశలతో పోసుకుంటూ తిప్పుకోవాలి. దోశలతో పోసుకుంటూ తిప్పుకుంటే గబగబా పోసుకోకుండా పాకానికి సరిపడా పిండి పోసుకోవాలి. అట్లా పోసుకుంటూ తిప్పుకోవాలా. అనుకోండి ఇప్పుడు వేడిగా ఉంది కదా, నేను కొద్దిగా నువ్వులు కూడా వేసాను దీనిలో. సలిపిండిలో బాగా సరిపడా పిండి వేసుకొని కలుపుకొని అట్లా చేసుకుంటే వేడిగా ఉండదు కాబట్టి, సలిపిండి కొద్దిగా జోరుగా ఉంది కాబట్టి చల్లారేసరికి బిగిసిద్ది, అప్పుడు చేసుకోవచ్చు. మేము మధ్యాహ్నం పాకం బట్టి మేము సాయంత్రం చేసినాం. బాగా వచ్చినాయి అరిసెలు, అయితే టేస్ట్గా ఉన్నాయి. కొద్దిగా చేసుకున్నాం మేము. మా పిల్లలు జలుబులు చేస్తాయని చెప్పి ఎక్కువ చేస్తే తింటుంటారు, జలుబులు చేస్తాయని మోయినంగా చేసుకొని తినేసిన. నువ్వుల అరిసెలు, నువ్వులు కూడా వేసాను నేను, చూపించాను కుదరక చూపించలా. నువ్వుల అరిసెలు సూపర్గా ఉన్నాయి, టేస్ట్గా ఉన్నాయి. నూనె అనేది ఎక్కువ హీట్ ఉంటేనే అరిసెలు బాగా పొంగుతూ వస్తాయి. మేము ముందు వేడి పెట్టలా తెలియక, తర్వాత చూసి 4-5 వేసిన తర్వాత చూసి వేస్తే బాగా పొంగుతూ వచ్చినాయి అరిసెలు. అప్పుడు బాగా అరిసెలు మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయి. నువ్వుల వల్ల వచ్చిందో మరి ఏమో తెలియదు, నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటాయి అరిసెలు కూడా, సూపర్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.